పాలన చేతగాని ప్రభుత్వం తయారైంది. పాలన చేతగాక ప్రజలకు మేలు చేసే కాన్సెప్ట్ లేక దాన్ని ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేసి వైసీపీ నాయకులను అరెస్ట్ చేస్తే మిగతా వాళ్ళు రోడ్డెక్కి మాట్లాడరు. ఈ పథకాలు ఇవ్వమని చెప్పి ఇచ్చిన హామీలన్నీ సూపర్ సిక్స్ అని ఇవన్నీ మర్చిపోయి ప్రస్తుతానికి వైసీపీ నాయకులు ప్రజలపైన కక్ష తీర్చుకుంటా ఉన్నారు. ప్రజలపైన కక్ష కట్టిన పార్టీలన్నీ ఏమైనా మనం చూసాం. కాబట్టి కొత్తగా వీళ్ళకి చెప్పాల్సిన పనేం లేదు. పైగా ఎవరైతే వైసీపీలో యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారో వంశీ గారు లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, నాని గారు లాంటి వాళ్ళు, పేరు నాని అని లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా టార్గెట్గా పెట్టి అరెస్ట్ చేయాలనేది రంగం సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. కానీ ఏం చేయగలుగుతారు? ఇప్పుడు ఒకసారి అరెస్ట్ అయిన నాయకుడికి ఎవరు చూసినా సానుభూతే ఉంటుందే తప్ప ఎక్కడ ఏముండదు. కాబట్టి వీళ్ళు చేసే దుశ్చర్యలు ఏంటంటే ఎంతసేపటికి మనం భయభ్రాంతులకు గురి చేసి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేసి అవి అడగకుండా ఉండాలంటే ఇలాంటి అరెస్టులు, పోలీసులు హడావుడి సృష్టించితేనే ఈ హామీలు అడగకుండా ఉంటారు. కాబట్టి మనం ఇట్లా అరెస్ట్ చేసి ప్రతిపక్షాన్ని అనగదొక్కితే మనం బాగుంటాం అనుకుంటా ఉన్నారు.